ఎవరిని వెటకారంగా మాట్లాడుతున్నావో చూస్తున్నావు. మిగిలిన వాళ్ళందరికీ ఒక్కళ్ళే ఉన్నారేమో. హిందువుకి 3 కోట్ల మంది ఉన్నారు. ఎవ్వడు తప్పించుకోలేడు, ఎవ్వడు మిగలడు. మసి అయినటువంటి ఆ క్షణాలు, ఆ దృశ్యాలు చరిత్రలో ఉన్నాయి. చరిత్ర పుటలు తిరగేసి చూసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకొకసారి హిందూ దేవీ దేవతల మీద మాట్లాడితే ఈరోజు మంచో చెడో గుర్తు చేశాడు రేవంత్ రెడ్డి గారు. ఏమని? 3 కోట్ల మంది దేవతల శక్తి కాపలా కాస్తుంది. ఒక్క దేవుణ్ణి అడ్డం పెట్టుకునే ఇంత హింసాపాతమో ఇంత మీరు జరుపుతుంటే 3 కోట్ల మంది దేవతలు మమ్మల్ని ఎంత కాపాడుతున్నారు, ఈ దేశాన్ని ఎంత కాపాడుతున్నారు? ఇన్ని వేల సంవత్సరాల దోపిడీకి గురవుతున్న ఇంకా హిందువు స్థిరంగా ఎందుకు నిలబడి ఉన్నాడంటే కారణం 3 కోట్ల మంది దేవతలే. 3 కోట్ల మంది ఈ యొక్క హిందూ సామ్రాజ్యాన్ని, హిందూ దేశాన్ని అణువున అడుగున కాపాడుతున్నారు. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఏ దేవీ దేవతల గురించి మాట్లాడావో, ఏ 3 కోట్ల దేవతల గురించి మాట్లాడావో, అలాగే గ్రామ దేవతల గురించి నీకు తెలుసా? గ్రామ దేవత అనేటటువంటి ఆ ఎనర్జీ ఎంత అద్భుతమైనటువంటి ఎనర్జీనో నీకు తెలుసా?